అమ్మయ్యా తెల్లారింది మళ్ళీని. తెల్లారడం ఏముందలే, బొతికే తెల్లారిపోతుంది. ఇంక ఇది తెల్లారడానికి ఏముంది? వంటలు చేయడం తప్పించుకోవాలి, ఇంట్లో పనులు తప్పించుకోవాలని ఎలాగోలాగ మా మామగారికి ఎక్కించేసి మా అత్తగారి మీద తోసేసాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వాళ్ళిద్దరూ బాగానే చేసుకుంటున్నారు కానీ మధ్యలో నేను వెళ్ళి మా ఆవిగండి బాగున్నారా అన్నందుకు మొత్తానికి అదంతా నా మీద తిరిగి మా అత్తగారు నన్ను ఇద్దరిని కలిపి కుమ్మేస్తున్నాను. నేను వంటలు అనుకుంటానే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బొబ్బట్ల దగ్గర నుంచి, కాజాల దగ్గర నుంచి, పిండి వంటల దగ్గర నుంచి ఓ చేయించేస్తున్నారు. మా అత్తగారు అయితే కూర ఒకటి చేయొద్దును మహాతల్లి, ఈయన మాత్రం చంపేస్తున్నారు. అలాగని ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఓ పని చేద్దాం, ఈ ప్లాన్ల కన్నా మా ఆయన చేత ఎలాగోలాగా బాగా గీసేసి మా ఆయనకి ఎక్కించి మా ఆయన చెప్పమందాం. ఆయన మాట అంటే వింటారు. ఎలాగైనా కొడుకు కదా, కొంచెం అది బెటర్ అయితేనే. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎలాగోలాగా యాక్టింగ్ చేసేసి ఒప్పించేయాలి. ఏండి ఓ సారీ ఎలా రండి. ఏంటి ఏమైంది? అండి మరి మా మామయ్య గారు అంటే నా గురించి కదలండి, అంటే నీ అత్తయ్య గారిని పాపం ఇది చెయ్యి అది చెయ్యి అని ఓ పిండి వంటలు చేయించేస్తున్నారండి. పాపం అలిసిపోతున్నారండి. మేము ఏదో ఊరికే సరదాగా చేయలేక బాబోయ్ చేయలేమన్నా అసలు వినిపించుకోవట్లేదండి బాబు. ఓ నేను మా అంగారనే నేను ఇంట్లో కింగుని నాకే వంటలు చెయ్యాలి అన్నట్టుగా డిసైడ్ అయిపోయారండి. ఎందుకు అలా తయారయ్యారో అర్థం కావట్లేదండి. మీరు వెళ్ళి కొంచెం పాపం లేడీస్ కదా అని వంటలు ఏం చేస్తారు డాడీ చేయలేరు, అలాగే ఏమన్నా కొంచెం మార్చి కొంచెం పుణ్యం కట్టుకుంటారేమోనండి. అలా అంటే తిడతారేమో. బాబు మీరే భయపడితే ఎలాగండి? నాకు భయపడి మీకు మీ నాన్నగారికి కూడా భయపడడం అలవాటు అయిపోయింది. భయపడకూడదు, మీరు ఎలాగ ఉండాలి మగోడు వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి వెళ్ళండి. ఈయన ఎలాగోలా ఒప్పించేస్తాడు బాబాయ్. డాడీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? టిఫిన్ చేయలేదు ఇంకా? దానికోసం వెయిటింగ్ చేస్తున్నాను నాన్న. అమ్మని పొద్దున్నే పూరి చేసి పెట్టమన్నా, ఇంకా వసద్దని చెప్పి ఎదురు చూస్తున్నావు. నీ పని బాగుంది డాడీ. నిన్నేమో బొబ్బట్లు అన్నావు, మొన్నేమో గారెలు అన్నావు, వాళ్ళేమో పని చేయలేదు చచ్చిపోతున్నారు పాపం. నాన్న ఇటు వరకు ఒకసారి ఇద్దామంటే అడుగుతో తెచ్చేది నాన్న. ఇప్పుడు 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిప్పుతున్నామే. ఇప్పుడు ప్రేమగా తెచ్చి పెడుతుంది తినండి అంట. ప్రేమగా తెచ్చి పెడుతుంది తినండి అంట. నాన్న నువ్వు కూడా కీర్తి తెచ్చిందాన్ని వెంటనే తీసుకోకుండా 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిప్పావు అనుకో, ప్రేమతో తెచ్చిపెట్టుద్ది నాన్న. అవునా? ఇదేదో బాగుంది డాడీ. నా మీద కూడా అరుతుంది అది ఒక్కోసారి. ఈ రకంగా తిప్పిస్తాను, కొంచెం లైన్లో పెడతా దాన్ని. ఆ పని చేయి. అమ్మయ్య వీళ్ళిద్దరూ మంచి డిస్కషన్ పెట్టేసుకున్నారు. మా ఆయన ఎలాగోలా ఒప్పించేస్తాడులే. మా ఆయన ఒప్పించడంలో అసలు దిట్ట అనమాట. ఎలాగోలా వినేసి మావయ్య గారు మంచిగా మారిపోతే మాకు ఆ వంటల బాధ తెప్పించాడనుకో మహానుభావుడు ఈ జన్మకు బట్ట కట్టినట్టే బాబా. మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారో కూడా చూద్దాము. అత్తయ్య గారండి. అమ్మా ఏం చేస్తున్నారండి? పూరీలు అయిపోయినాయండి? పూరీలు అయిపోయినాయి అమ్మా. మీ మామయ్యకి తీసుకెళ్ళి ఆ పూరీలు చేతిలో పెట్టానో లేదో, మళ్ళీ పాలకోవా చేసుకురావే అన్నాడు. సరే వచ్చి పాలు చూస్తే పాలు కూడా అయిపోయినాయి అమ్మా. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? పాలు పిల్లి తాగేసిందేమోనండి. ఏం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? పాలు డబ్బాలో పాలు ఏమైపోయినాయి అని కాదు, ఆ పని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాలండి. మీరు పాలకోవలో చేయక్కర్లేదు, నా బొందా చేయక్కర్లేదండి. మా ఆయనకి చెప్పానండి మంచిగా, వెళ్ళి కొంత మామయ్య గారితో మాట్లాడండి, ఈ పనులన్నీ చేయలేకపోతున్నామండి అని. ఆయన ఎలాగలో ఒప్పింతాడో మనం పాలకోవలు చేయక్కర్లేదండి. ఆ డబ్బా అవతలాడేయండి. పాలు అయిపోయినాయని ఎదురు చూస్తున్నారండి. నా తల్లి ఇంకా నయం. అయ్యి ఎవరు తాగేసారండి, మీరు పెద్ద రీసెర్చ్ చేయట్లేదండి. ఆగండి, ఎలాగోలాగ మా ఆయన ఒప్పించేస్తాడు. ఒప్పిస్తాడంటావా? ఆ టెన్షన్ నాకు ఉంది. మనకి ఈ పని తప్పిద్దంటావా? మీకు డౌట్ వచ్చిందండి? డౌట్ వస్తే ఇంకా పనికి మాలిన పని అయినట్టేలండి. సరే అండి అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి, పాలు అయిపోయినా కంగారు పడకండి. ఏంటి ఈవిడ పని అవుద్దంటావా అని సాగదీసింది. సాగదీస్తుంటే నాకు ఏదో తేడా కొట్టేస్తుంది బాబోయ్. ఎప్పుడు లేంది తేడా కొట్టేస్తుందండి. సీనా ఏదో తేడా కొడుతుందిరా బాబోయ్. ఏమైపోద్దంటావు? వస్తున్నాను. పిలిచాడు, ఏదో కొడుతుంది. ఏంటి పిలుస్తున్నారండి? నాకు కొంచెం హాట్గా కాఫీ పట్టరా, స్ట్రాంగ్గా ఉండాలి కాఫీ. కాఫీయా? బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎప్పుడు ఈయన కలుపుకునేవాడు మంచిగానే, ఇప్పుడు ఏంటంటే కాఫీ పెట్టామన్నాడు. నా చేతితో కాఫీ తాగాలనేమో, దాని గురించి పెద్ద కంగారు పడితే పెట్టి కాఫీ పెట్టి ఇందులో ఏముంది అంతే. అండి ఇదిగోండి మంచిగానే వేరు వేరు కాఫీ అండి. ఓకే. కాఫీ అయితే చాలా బాగుంది, కానీ దీన్ని తిప్పాలి కదా 4 సార్లు అన్నా ఇవాళ. మా నాన్న చెప్పింది అంతేగా. సర్లే చూద్దాం ఇప్పుడు. చిన్ను
కాఫీ బాగుంది కానీ దీంట్లో కొంచెం యాలకులు వేస్తే బాగుండేదేమో. యాలకులు అలాగే అండి. యాలక్కాయలు అయితే బాగుంటుందండి కాఫీలో. ఏండి కాఫీలో యాలక్కాయలు వేస్తారండి? మా ఇంటి పని చేస్తుందా మీకు? కాఫీలో కాఫీ కదా ఇది. యాక్చువల్లీ దీంట్లో షుగర్ తక్కువైంది చిన్న, కొంచెం షుగర్ వేసురావా ప్లీజ్. షుగర్ అండి? ఈయనేంటి ఏదో వేయిద్దాం అనుకున్నట్టుగా డిసైడ్ అవుతున్నట్టున్నాడు. సర్లే పంచదార తక్కువైందేమో. డాడీ చాలా బాగా తిప్పుతున్నానా? కానీ ఇంకా కనీసం ఇంకా 2-3 సార్లు తిప్పితే నాకు కావాల్సిన ప్రేమంతా వచ్చేసింది బయటికి. తిప్పిస్తాం చూడు ఇప్పుడు. ఏండి ఇదిగోండి షుగర్ కూడా వేసానండి. షుగర్ వేసావా చిన్న? షుగర్ వేసావు కానీ ఈ లోపల చల్లగా అయిపోయింది కదా, చూసుకోవద్దు. కొంచెం వెయిట్ చేసి తీసుకురా. చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిపోతే అసలు ఇష్టం ఉండదు నాకు కాఫీ. చల్లగా ఉందండి. ఎంత చల్లగా ఉంది. సడేమని ముఖం మీద కొట్టాను అనుకో కాలకుండా ఉంటుందా? చల్లగా ఉందండి చల్లగా. ఇప్పుడు దీన్ని వేడి వేడిగా చెయ్యాలా మళ్ళీని? చేస్తానులే. ఎందుకు మా అత్తగారికి చెప్దామా? ఈవిడేం చేస్తుంది? అత్తేగండి ఏంటండి చల్లగా మంచిలు తాగుతున్నారండి? అవునమ్మా. మీరేంటి వంటగదిలోంచి కదలరా ఇంకా? ఇంకా నువ్వే సంగతి చెప్పలేదుగా. ఓహో మీరు ఇంకా పాలకోవాలు చెయ్యాలా వద్దా ఈ సంగతి చెప్పేవరకు వంటగదిలోనే ఉంటారండి. ఏమి డెడికేషన్ అండి బాబు. మొగుడు అడగగానే ఓ పాలకోవాలు చేయడానికి రెడీ అయిపోయి ప్లాన్ ఏమి క్యాన్సిల్ అవుతుందో ప్లాన్ ఉంటుందో నాకేం అర్థం కావట్లేదండి. నేనేదో చేద్దామని అక్కడికి వెళ్ళానండి, నా బొతికే తిరగలేదండి. నన్నే 10 సార్లు తిప్పుతున్నారు. ఆ కాఫీ మొత్తం చల్లారిపోయిందంటండి. మళ్ళీ వేడి వేడి తట్టరమ్మన్నాడు. ఆ యాలకులు అయ్యో తగలేసి చిచ్చి యాలకులేంటి ఆ పందర అయ్యి తగలేసి మళ్ళీ కాఫీ అట్టుకెళ్తానండి. మీరు మాత్రం పాలకోవాలు చెయ్యాలండి. మీకు తప్పిలా లేదు. ఆ పాలు అయ్యో పట్టుకొస్తాను. అదేంటే నువ్వు చెయ్యవసరం లేదులే అత్తయ్య అని చెప్పావుగా, మళ్ళీ పాలకోవాలు చెయ్యాలంటావేంటే? నేను అదే అనుకున్నానండి, కానీ ఏదో తేడా కొట్టేస్తుందండి ఇక్కడ. నాకు అర్థం కావట్లేదండి. ఏదో చూస్తాను, ఇలా పాలు తెచ్చిస్తాను. మీరు పాలు స్టవ్ మీద పెట్టి బాగా బాగా తిప్పుతా ఉండండి పాలకో వచ్చేదాకానే. నేను దీని సంగతి ఎంతో చూసి వచ్చి అప్పుడు ఏడుద్దాం. మీరు నా వెనకాల పడకండి బాబు, పాలు తెస్తాను. వెళ్ళి సోఫాలో కూర్చోండి, తెచ్చాక అప్పుడు బాగా కలుపుదురుగా నీ లోపు వెళ్ళండి. అబ్బా ఈ పాలకోవా, ఈ గోల, ఈ పాలు, ఈ కాఫీ గోల ఒకటి మళ్ళీ నాకు ఎక్కడో అనిపిస్తుంది. ఇదేదో నేను ఎక్కించినట్టుగా, ఇదేదో ఇన్నిసార్లు తిప్పుతున్నాడంటే మా ఆయన నన్ను ఎందుకో అనిపిస్తుంది. అబ్బా ఎక్కడ జరిగిందంట పొరపాటు. ఫ్లాష్ బ్యాక్. కీర్తి తెచ్చిన దాన్ని వెంటనే తీసుకోకుండా 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిప్పావు అనుకో ప్రేమతో తెచ్చిపెట్టుద్ది నాన్న. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ దరిద్రమంతా చేసింది నేనేనా? బాగా అయ్యింది. అందుకేరా చెరపకురా చెడేవు పక్క మీద రాయి ఎయికిరా నీ బుర్ర పగులుతుందని చెప్పారు. మావయ్య గారిని అత్తగారిని తిప్పండి అని చెప్పాను. మా మావయ్య గారు అదే మా ఆయనకి ఎక్కించేసి నన్ను తిప్పేస్తున్నారనమాట. అయ్య బాబోయ్ మా అత్తగారిని తప్పించుకుని పనులను తప్పిద్దామని నేనేదో ప్లాన్ వేస్తే చివరికి తిరిగి నాకు వచ్చిందా ఇది? అమ్మాయి ఇదేనమాట నేను కొనుక్కున్న డ్రమ్ములో నేనే దూరడం అంటేనే. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. అయ్య బాబోయ్ ఈ విషయం అర్జెంటుగా మా ఆయన చెప్పేసి ఈ చేసినంత నేనేనండి బాబు అని చెప్పేయాలి. ఈ వంటలు గట్ట మన వల్ల అవ్వదు బాబోయ్. ఏమండి కాపీ ఇస్తాను కానీ ఒకసారి వెళ్ళారండి, ఒకసారి వెళ్ళరండి. ఏంటినా పిలిచినా కూడా రావట్లేదు. అంటే మా మామయ్య గారు ఇది కూడా చెప్పారనమాట. పెళ్ళం పిల్లగానే వెళ్ళకూడదురా పిల్లకేసుకుని. అయ్యి బాబు ఈ భయం కూడా పోయిందనమాట. చెప్తాను. ఏండి వస్తున్నారా లేదా ఇలాగా? ఏంటిది ఈ రకంగా వస్తుంది? వస్తున్నానండు. ఏంటి ఏమైంది? ఏంటి పిల్లగానే రావట్లేదండి మీరు? వినపడలేదులే, డాడీతో మాట్లాడుతున్నావు ఉన్నా కదా అందుకని చెప్పు. అదే అనుకున్నాను మా మామయ్య గారితో మాట్లాడుతున్నామని. ఆయనే బాగా ఎక్కించేసారు నీకు. అది కదండి మీకు అర్జెంట్గా విషయం చెప్పాలి నేను, అందుకే గుమ్మును పిలుస్తున్నాను. నీ విషయాలు కాదు, ఫస్ట్ నా కాఫీ కావాలి, కాఫీ పట్టరా. కాఫీయే కావాలా? ఎంత విసివి ఇచ్చేస్తే పోతుంది నీకు. ఎందుకే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కాఫీయే నేను అడిగింది. కాఫీ నువ్వు అడిగింది, కానీ నువ్వు అడిగింది ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇది హైదరాబాద్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఇలా రా. ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే నేను అత్తయ్య గారి దగ్గర వెళ్ళినప్పుడల్లా నేను అత్తయ్య గారు ఇచ్చెయ్యి నువ్వు చేదత్తం చేస్తున్నారు కదా, ఆ బాధ అంతా పడలేక వెళ్ళి మావయ్య గారు కొంచెం ఎక్కించాను అనమాట. మావయ్య గండి అత్తన 10 సార్లు తిప్పండి, బోలిని పనులు చేయించండి అని. అలాగైతే నా అత్తయ్య గారు బాగా బిజీ అయిపోతారు కదా, అప్పుడు నన్ను నట్టించుకోరు కదా. ఎంతక్క నేను ఊరేగుదాం అనుకున్నాను. ఈలోపు మావయ్య గారు అటు ఇటు తిరిగి అదంతా నీకు ఎక్కించేశారు. నువ్వేమో అలాగే తయారైపోతున్నావు. అంటే నీ ఏదో చేద్దాం అనుకుని ఏదో జరిగింది. నువ్వా ఇంత పని చేసింది? ఈ విషయం గానీ అమ్మకి తెలిస్తే నీకు మామూలుగా ఉండదు. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు.
నరుకుతారు. నరకేస్తారు. మీరు మరీనండి అత్తయ్య గారు ఎందుకంటారు? అత్తయ్య గారు ఎక్కడో సోఫాలో కూర్చుంటారు, సోఫాలో కూర్చుని సోకులు వేసుకుంటా, పౌడర్ రాసుకుంటా, సోకులు సోకులు. బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. ఏమైంది? అయ్యి బాబోయ్. సర్లే, నీ సావు నువ్వు సావు. నువ్వు బతికుంటే రేపు పొద్దున మాట్లాడతా నీతో. వెళ్ళు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఉంటే మాట్లాడతావా? ఏమండి 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 ఎలాగ వదిలేసి వెళ్ళిపోతున్నారేంటండి? అయ్యి బాబోయ్, ఇవి చూస్తేనే భయం వేస్తుంది నాకు. అత్తగండి మనం రేపు మాట్లాడుకుందామండి, ఇప్పుడు కాదండి బాబు. ఏంటి రేపు అత్తగండి అదిగండి బాబు. బాబు మీకు కాల్ పెట్టుకుంటాను బాబు, నేను కావాలని తెలియదండి బాబు. అంటే మీ దగ్గర తప్పించుకుందాం చేయండి, కావాలని తెలియదు. అత్తగండి అదిగండి అదిగండి ఉందే నా చేతిలోను. నాకు అర్థమైపోతుందండి, నా ఫ్యూచర్ అర్థమైపోతుందండి బాబోయ్, అర్థమైపోతుందండి నాకు. బాబోయ్ వెనకాల రావట్లేదు కదా, అమ్మో చచ్చిపోతాను. అమ్మో ఇలాంటిది కానీ తెలుతాను. అమ్మ జర్రుంటే చచ్చిపోతుంటరా. అంతేలే చేసిన ఎదవనాటకాలు అలాంటివి. మరి ఓ ఎదవలాట్లన్నీ దూరేసుకుని పని తెచ్చుకుంటూనే ప్యానాల మీద తెచ్చుకున్నావు. బతుకుంటే ఎలాగోలా పనులు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు రేపు పొద్దునైతే గ్యారంటీకి నన్ను చంపేద్ది, అందులో డౌట్ లేదు. ఏం చేయాలి? ఈవిడ దగ్గర తప్పించుకోవాలంటే నేను ఎవరిని దింపాలో నాకు బాగా తెలుసు. చెప్తాను, నేను దింపుతాను కదా.